ఇక ర్యాంకుల దగ్గరికి వెళదాం. ర్యాంకులు ఫరూక్ గారికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందటండి. అలాగే దుర్గేష్ గారికి అట, కొండపల్లి శ్రీనివాస్ గారికి అట, ఇందాక కూడా నారాయణ మనోహర్ గారు. అంటే జనసేనలో నారాయణ మనోహరు పవన్ కళ్యాణ్ దుర్గేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ బాగా పనిచేయట్లేదా? పైన 5 కంటే చంద్రబాబు గారు కూడా పనిచేయట్లేదా, సరిగా పనిచేయట్లేదా? అలాగే మరి నారా లోకేష్ 8వ ర్యాంక్ ఇచ్చారు, అంటే ఆయన కూడా అసమర్థంగా ఉన్నట్లు లెక్క. 10వ తారీఖు అంటే వాళ్ళిద్దరికంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అసమర్థుడా? ఇక చివరికి వచ్చేసరికి ఫైల్ క్లియరెన్స్లో మన ఆర్థిక శాఖ మంత్రి పాపం నాకైతే జాలి కలుగుతుంది. అంత సీనియర్ నాయకుడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? 24వ స్థానంలో పడేశారు. సరే, పార్థసారథి గారు అంటే పెద్ద ఇదే ఉండదు అనుకోండి. అలాగే హోంమంత్రి అనిత గారికి 20వ స్థానం, 21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామానాయుడు గారు. ఆయనకేం వేరే పనులే ఉండవు కదా, వీళ్ళంతా అన్నీ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు చేసుకుంటున్నారు కాబట్టి. ఏమిటి ఈ ర్యాంకులు ఏం చెబుతున్నాయి రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కదానికి ఆనందించాలి. హోంమంత్రి అనిత గారి ర్యాంకు 8, 9, 6 ఇచ్చింటే వినా పవన్ కళ్యాణ్ గారి పరువు పూర్తిగా పోయేది. ఎందుకంటే ఆమె పనితీరు బాగోలేదు అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు గమనిస్తే ఈ ర్యాంకులు మా టార్గెట్ జనసేన పార్టీ కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణే అన్నట్టుగా ఉంది. జనసేన వాళ్ళు మాట్లాడకుండా కందుల దుర్గేష్ గారికి 2వ ర్యాంక్ ఇచ్చారు, నాదెండ్ల మనోహర్ గారికి 4th ర్యాంక్ ఇచ్చారు. అంటే మేము జనసేన పార్టీ పట్ల వివక్ష చూపడం లేదు అని చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారి ర్యాంక్ మాత్రం తీసుకెళ్లి ఏకంగా 10వ ర్యాంక్ వేసేశారు. లోకేష్ గారిని 8 వేశారు. నువ్వు మా అందరి మంత్రులకి ర్యాంకులు ఇస్తూ ఉంటావు కదా, హోంమంత్రి సరిగా పనిచేయడం లేదు, లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయలేదు, ఆ శాఖలోకి నన్ను దిగే పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు కదా, ముందు మీ పనితీరు ఇలా ఉంది అని చెప్పి ఆయనకు 10వ ర్యాంక్ ఇచ్చినట్టుగా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు చూస్తే సీనియర్ మంత్రులందరినీ ఫేడ్ అవుట్ కు రెడీ చేస్తున్నారా? ఆనం రామనారాయణ రెడ్డి 16వ ర్యాంకు, అచ్చెన్నాయుడు 17, రాంప్రసాద్ రెడ్డి 18, అనిత గారు 20, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ 21, నీటిపారుదల శాఖ నిమ్మల రామానాయుడు 22, పులుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24. అంటే కీలకమైన శాఖలన్నీ వెనుకబడ్డాయి, కీలకమైన శాఖల్లో అంతా స్తబ్దత ఏర్పడింది అని ఈ ర్యాంకుల ద్వారానే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ధృవీకరిస్తూ ఉన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంక్ ఇచ్చుకొని, అంటే మరీ 1వ ర్యాంకు 2వ ర్యాంక్ ఇచ్చుకుంటే యాక్చువల్గా ఇతర రోజులు నాకు గుర్తు, మరి సీఎంకి ర్యాంకు అనౌన్స్ చేసేవాళ్ళు కాదనుకుంటే వేరే సపరేట్గా ఇచ్చేవాళ్ళు గుర్తులేదు నాకు. కానీ బట్ ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంచెం సంతృప్తి పరచడానికి అన్నట్టుగా నేను 6వ ర్యాంకులోకి వచ్చానబ్బా అని చెప్పడానిక. అంటే అసలు మొత్తం నడుపుతుంది లోకేష్ అయితే అవన్నీ వదిలేసి ఈ ర్యాంకులు కోవాలి ఎందుకండి? ఎవరు మాట వింటున్నారా? నాకు చాలామంది చెబుతున్నారు లోకేష్ పేషీకి వెళ్తేనే ఏమైనా పని అవుతాయి అంట, చంద్రబాబు పేషీకి వెళ్ళినా అవ్వంట. మరి ఆర్థిక మంత్రి పెయ్యావుల కేసు ఏం చేస్తాడు పాపం? ఆర్థిక మంత్రి మీద కోపం మీద ఉన్నట్టుంది. గతంలో మీ జిల్లా అయినే కదా, ఆయన అన్నాడంట మీ దగ్గర పని చేయగలం కానీ లోకేష్ దగ్గర మేము ఎక్కడ పని చేయగలం అన్నారు. సో ఆ ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉండి ఉంటుంది. ఆయన తీసుకెళ్ళి చివరిలో పడేశారు. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో చాలా సీనియర్ ఫరూక్ గారికి అసలు జనానికి అసలు ఫరూక్ అన్న ఆయన ఓ మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటే ఆయనకి నెంబర్ 1 ఎట్లా వచ్చింది? మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో పేతల సుజాత గారికి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు, తర్వాత ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు, ఆమె తొలగించారు, ఏదో తీసుకున్నారని చెప్పి. అది కూడా అవును. ఇప్పుడు కొమ్మినేని గారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో కొద్దిగా డెప్త్కి వెళ్తే ఇంట్రెస్టింగ్ గా, ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యత శాఖలు లేని శాఖలన్నీ మొదటి ర్యాంకుల్లో ఉన్నారు. కానీ బాగా ఆదాయము, కమిషన్లు తీసుకుంటారని పేరున్న శాఖలు ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ, హోము, ఇవన్నీ వెనుకబడ్డాయి. ఫైల్ క్లియర్ కావడం లేదు అంటే మంత్రులతో పాటు ప్యారలల్ గా ఇంకో వ్యక్తి ఏమన్నా దానిని చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇది వాళ్ళ మధ్య సంఘర్షణ కారణంగా ఈ ఫైల్ క్లియర్ కావడం లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. గవర్నమెంట్ లో ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం నారా లోకేష్ గారే చక్రం తిప్పుతున్నారన్నది నిజం. చంద్రబాబు నాయుడు గారు అలా ఉన్నారు తప్పించి మొత్తం ఆల్రెడీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ని మొత్తం నారా లోకేష్ గారు తన చేతుల్లోనికి తీసుకున్నారు. ఆర్థిక శాఖ 24 పడి, నీటిపారుదల శాఖ 22 పడింది అంటే ఈ శాఖల్లో ఫైల్ క్లియరెన్స్ అన్నది మంత్రులు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా చేయలేకపోతున్నారు. దీనివల్లే ఫైల్ క్లియరెన్స్ కూడా ఆలస్యం అవుతోంది. ఇంకెవరో ఇప్పుడు స్వేచ్ఛ ఇస్తే చేస్తారు కొమ్మినేని గారు, అలా కాకుండా ఇంకొకరు పదే వేలు పెడుతూ ఉన్నప్పుడే ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి అలాంటిది ఏదైనా జరుగుతోందేమో అని అనిపిస్తుంది. ఈ ర్యాంకులన్నీ చూస్తే ఒకటి, మీరు ఇందాక చెప్పినట్టు మీరే కాదు పవన్ కళ్యాణ్ గారు, నేను ర్యాంక్ ఇచ్చుకున్నాను, నేను కూడా 1వ ర్యాంక్ ఇచ్చుకోలేదు, 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాను, అలానే మీ పార్టీని నేను కించపరచడం లేదు. కందుల దుర్గేష్ గారికి 2వ ర్యాంకు, నాదెండ్ల మనోహర్ గారికి 4వ ర్యాంక్ ఇచ్చాను, మా అబ్బాయికి 8వ ర్యాంక్ ఇచ్చాను, మీరు 10వ ర్యాంకులు ఉన్నారు. ఇక దయచేసి మీరెవరు మా మంత్రుల గురించి, మా మంత్రుల పనితీరు గురించి మాట్లాడద్దండి, ఇంకా మాట్లాడితే ఆ ర్యాంక్ ఇంకా పడిపోయే అవకాశం ఉంటుందని కూడా చెప్పారేమో. దానికి తోడు
పవన్ కళ్యాణ్ గారే కొద్ది రోజుల క్రితం చెప్పారు, నేను ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపించింది, చదువుకోని ఉండాల్సింది, ఈ ఫైల్ చదవడం నాకు చాలా ఇబ్బంది అవుతోంది, అర్థం కావడం లేదని కూడా అన్నారు. మరి ఆ కారణంగా కూడా ఆయన వెనుకబడుతున్నారో ఏమో. నిన్నైతే క్యాబినెట్ కి అయితే పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మరి ఏమన్నా ఈ ర్యాంకులు ఇస్తారనే ఉద్దేశంతోనే ఆయన రాకుండా ఉన్నారేమో, వైరల్ ఫీవర్ అని చెప్పేసి. అంటే పరువు పోద్దని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాలి తీసేసినట్లే కదా ఈ లెక్కన, ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టినట్లే అంటారా సంక్షిప్తంగా? అంతే కదా కొమ్మినేని గారు. ఇంకొక శాఖ గురించి ఇదిగో ఆ మంత్రి ఫెయిల్ అయ్యారు, ఆ శాఖలో నేను వేలు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దండి అన్నప్పుడు ముందు మీరు 10వ ర్యాంకు నుంచి 1వ ర్యాంకుకి వచ్చి మాట్లాడండి అయ్యా అనే అవకాశం ఏర్పడింది. మీకంటే మీ దుర్గేషే పెట్టని చెబుతున్నారా? ఆ టూరిజం కింద అసలు ఏం చేశాడు ఆయన? అసలు నాకు అర్థమే కావట్లేదు. మరి అసలు ఫైళ్ళు ఏం వస్తాయి దానికి? అలాగే ఫరూక్ గారికి ఏం ఫైళ్ళు వస్తాయి నాకేం అర్థం కావట్లేదు. అట్లాగే వీరాంజనేయ స్వామి అన్న ఆయన వాలంటీర్ల శాఖ అన్నారు, అసలు వాలంటీర్ల శాఖే లేదు. ఇంకా వాళ్ళకి ర్యాంకులు ఎట్లా వస్తాయో అర్థం కాదు. రైట్.